హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పులుసు అండి. ఈ పప్పు పులుసు చాలా సింప్లీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పప్పు పులుసు. ఇలా ఈ విధంగా ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు, అంత బాగుంటుందండి. పూర్వం మన పెద్దలు ఎక్కువగా కూరగాయలు ఏమీ లేనప్పుడు సింప్లీ అండ్ టేస్టీగా ఇలా పప్పులతోనే ఇలా పులుసు పెట్టుకునేవారండి. దాన్నైతే ఈ విధంగా అయితే నేనైతే ఈరోజైతే మీకు చూపిస్తాను. దాన్ని ఎలా ఏ విధంగా చేసుకోవాలో. ముందుగా ఒక కప్పుతో అయితే కందిపప్పునైతే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్‌లో వేసేసుకుంటున్నానండి. ఇలా కప్పు వచ్చేసి 125 గ్రాములంటే అంటే ఒక పావు కేజీ పప్పునైతే తీసుకున్నాను. ఇలా తీసుకుని అందులో వాటర్ వేసుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకున్న తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం కట్ చేసి ఒక 2 టమాటాలనైతే నేను ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిల్ని ఇందులో వేసేసుకుందాం. అలాగే ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసుకుంటున్నానండి. ఆహ్, అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను. ఇందులో అండి చింతపండు అయితే మనం ఉడికిన తర్వాత రసం పిండుకోవచ్చండి. నేనైతే కుక్కర్‌లోనే వేసేసుకుంటున్నానండి. ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని, ఆ చింతపండునైతే ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని మనం ఇందులో అన్నా వేసుకోవచ్చు. లేదంటే పప్పు ఉడికిన తర్వాత పులుసు కింద పిండుకొనన్నా వేసుకోవచ్చండి. ఇలా ఒక చెంచాతో వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దాని మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వేయించుకున్నానండి విజిల్స్‌ని. మనకి ఆహ్, ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలండి. ఇలా చూసుకుంటాక చూసారు కదా! ఒక ఇస్కరతో మనం ఇలా మొత్తం పప్పునంతా కూడా ఇలా మెదిపేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఇలా మెదిపేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇలా మెదిపేసుకున్న వాటినైతే పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఇలా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవు సరుకుల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలనైతే వేసుకున్నాను. అలాగే ఎల్లుల్లి రబ్బలండి ఒక 5, 6 దాకా దంచుకుని వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ అన్నది బాగా వేగితే పప్పులుసు చాలా టేస్టీగా ఉంటదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్నాక ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. ఇలా వేసేసుకుని వీటిని కూడా బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్న వాటిల్లో ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఇలా మెంతులు వేయడం వల్ల ఈ పప్పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటదండి. చాలా బావుంటది. అలాగే ఇందులోనే 2 ఎండుమిర్చినైతే తుంచుకొని వేసుకుంటున్నానండి. ఇలా ఒక 2 రబ్బల కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేయించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ తాలింపంతా కూడా బాగా వేగిపోవాలండి. బాగా వేగిన తర్వాత మనం పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా! ఆ పప్పునైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా వేసేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని బాగా ఇలా బాగా వద్దే పలచగా కాకుండా, వద్దే చిక్కగా కాకుండా ఈ విధంగా అయితే మరిగించేసుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇలా మరిగించేసుకున్నదైతే స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా బౌల్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. హ్మ్. చాలా రుచిగా కూడా ఉంటదండి. రుచిగా, కమ్మగా తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. మీరు ఈ పప్పులుసు వండిన రోజున మీకు ఈ ఈ పప్పులుసంతా ఖాళీ అయిపోద్దండి. అంత బాగుంటుందండి ఈ పప్పులుసైతేని. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం. అలాగే ఈ పప్పులుసు ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు జన్మలో మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.